నమస్తే. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం గడ్డపోతారం మున్సిపాలిటీలో ఉన్నాం. గడ్డపోతారం గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది అని చెప్పి ఇక్కడ అభ్యర్థులు చెప్తున్న మాటలు. ప్రస్తుతం మనం 15వ వార్డులో ఉన్నాం. 15వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న ఇంద్రసేన గారు అందుబాటులో ఉన్నారు. ఆయన గతంలో వార్డు మెంబర్గా పనిచేసిన అనుభవంతో ఇప్పుడు కౌన్సిలర్గా పోటీ చేస్తూ ఉన్న నేపథ్యంలో నా గెలుపు డిసైడ్ అయిపోయింది అని చెప్పి ఆయన ప్రచారానికి వెళ్తూ ఉన్నారు. మనతో పాటు సందయ్య గారు, ఇంద్రసేన గారు ఉన్నారు. ఆయన ఇస్తున్న హామీలేంటి ఈ ప్రజలకి, అసలు 15వ వార్డుకి ఏం అవసరం అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా నమస్తే. కష్టం మీద బీఫామ్లు దక్కించుకోగలిగారు, ఎందుకంటే తీవ్ర పోటీ ఉంది మీ పార్టీలో. మీ సేవలను గుర్తించి పార్టీ మీకు మంచి అవకాశం ఇచ్చింది. 15వ వార్డుకి ఏమేం చేయాలనుకుంటూ ఉన్నారు మీరు? సమస్యలు చాలా ఉన్నాయండి. ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ ప్రతిదీ ఉన్నది. నిన్న కాటా సిన్న రావడం జరిగింది. ఆయన హామీ ఇచ్చాడు గిట. మన ప్రభుత్వం మనది ఉన్నది కనుక ఇక్కడ కంపెనీలను అయితే తీయలేం, కానీ జనాలకు చాలా అవస్థ పడుతున్నారు. వలన 100 పడకల హాస్పిటల్ నిర్మిస్తాము, గవర్నమెంట్ సీఎం సాబ్ దగ్గరికి నుంచి తీసుకొచ్చి నిర్మిస్తానని హామీ ఇచ్చాడు. నీలమ్మదన్న కాటసినన్న ఆధ్వర్యంలో కంపల్సరీ జరుగుతుందని కోరుతున్నాము. గెలుపు అనేది 100%. మా వెనకాల నా ఓటర్ల హామీ ఉన్నది, హామీ ఇచ్చారు నాకు. అలా ఆధ్వర్యంలో నేను ముందుకు అడిగేస్తున్నా. గతంలో వార్డు మెంబర్గా మీరు కొన్ని సేవలు అందించారు. అట్లానే మీరు ఒక దగ్గర నుంచి వార్డు మెంబర్ అయినప్పటికీ ఈ గడ్డపోతారం వ్యాప్తంగా మీరు ఎన్నో సేవలు చేసి ఉన్నారు. ఉచితంగా నీటిని పంపిణీ చేయటం కానివ్వండి, ఒక గ్రామంలో గణేష్ మండపాలు నిర్మించడం, వాళ్ళకి అందుబాటులో ఉంటూ వచ్చారు. అదృష్టానికి ఆ వార్డు నుంచే మీరు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. ఇది కలిసి రాబోతుందా మీకు? 100% గెలుపు సార్, మాది గెలుస్తున్నాము. నేను 10 సంవత్సరాల నుంచి అలాగ వాటర్ తాగానికి నీరు ఇచ్చాను. కరెంటు ప్రాబ్లమ్స్ ఉన్న గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడున్న పెద్ద మనుషులు చేయలేకపోయినా కానీ నేను లైటింగ్ నిర్మించాను, వాళ్ళకు వాటర్ ఇచ్చాను. ప్రతి ఒక్క సమస్య నేను వాళ్ళకు ముందుండి చేశాను. గణేష్ షెడ్లు కానీ, వాళ్ళకు వాలీబాల్ కానీ కిట్లు కానీ, క్రికెట్ కిట్లు కానీ యూత్ వాళ్ళకు మంచి ఎంకరేజ్ చేశాను. వాళ్ళు నన్ను ముందు అడిగేసి నన్ను ముందు తీసుకొస్తారని, మాది గెలుపు 100% అని కోరుతున్నాను. ఇంకొకటి, ఎస్సీ బస్తీ కూడా ఉంది మీ వార్డులో. ఇప్పుడు మీరు పోటీ చేసే వార్డులో ఎస్సీ బస్తీకి సంబంధించి వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్న మాటలు. వాళ్ళకి ఏమన్నా హామీ ఇస్తూ ఉన్నారా? అక్కడ ఏం అవసరం ఉంది, ఏదో నిర్మాణం అవ్వాల్సిన అవసరం ఉంది, గుడి కావాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. మన ఆయన ఉన్నప్పటి నుంచి వాళ్ళకు మంచి సేవ చేశాడు మా నాయన గిట్ట. పెద్ద ప్రాబ్లం ఏంటంటే అలా ల్యాండ్ ప్రాబ్లం ఉంది సార్. 166 సర్వే నెంబర్ అని ఒకటి ఉంది. ఒక పెద్ద మనిషి వలన అది సమస్య వచ్చి పడ్డది. దానికి మేము ప్రభుత్వం ఉంది కనుక మేము వచ్చాక కంపల్సరీ వాళ్ళకు అది హామీ ఇచ్చి నేను అది నెరవేరుస్తానని చెప్తున్నాను. లీల ప్రాబ్లం గిట్ట వాళ్ళకు కొంచెం ప్రాబ్లం ఉంది. సమస్యలు ఒక్కొక్క టైంకు రావట్లేవు గిట్ట. అది గిట్ట నేను వాళ్ళకి ఏది అడిగినా నేను చేసి పెడతానని కోరుతున్నాను సార్. మీరు కౌన్సిలర్ అయితే చాలా చేయడానికి అవకాశం ఉంది, ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి, మున్సిపల్ నిధులు వాడుకోవచ్చు. అధికార పార్టీ మీద ఉంది కాబట్టి అభివృద్ధి జరగబోతూ ఉందా? 100% జరుగుతుంది సార్. మేము చేస్తామని కూడా హామీ ఇస్తున్నాము. మన ఇండస్ట్రీ ఉన్నది కనుక ఇక్కడ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నా కానీ ఏం చేయలేని పరిస్థితి. పెద్ద మనుషులు కొంతమంది ఉన్న వల్ల వెనకాడు పోయింది ఈ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల వలన. అందువల్లనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ ఉంది కనుక నేను ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తీర్చానని కోరుతున్నాను సార్. సమస్యలు అనేవి చాలా ఉన్నాయి. పొల్యూషన్ కానీ ప్రతిదీ, జాబులు చదువుకున్నా కానీ జాబులు లేని పరిస్థితులు ఉన్నారు ఇక్కడ మా వాళ్ళు. కొంతమంది లీడర్ వల్ల కొంతమంది వాళ్ళు మనుషులను అనగదొక్కేశారు. వాళ్ళు దానికి చాలా ప్రాబ్లం పడుతుంది సార్. వాళ్ళకి నేను హామీ ఇస్తున్నా, జాబులు కానీ ఇండస్ట్రీకి వాళ్ళ ఎంత చదువుకున్నా దాన్ని బట్టి నేను జాబులు వాళ్ళకి ఇప్పిస్తానని హామీ ఇస్తున్నాను. మంది స్వార్థపరు వలన గడ్డపోతారం చాలా వెనుకబడి ఉంది. దాన్ని మేము అభివృద్ధి చేస్తామని 100% నేను చెప్తున్నాం. అదే కాటాసీన కానీ మదన్న కానీ వాళ్ళ ఆధ్వర్యంలో నేను ముందుకెళ్ళి నేను వీళ్ళకి ఏదైనా కానీ సమస్యలు తీర్చాలని కోరుతున్నాను సార్. అండ్ ఇంద్రసేన గారు ఒక మంచి పాయింట్ని చెప్పారు. వాస్తవానికి చాలామంది యువకులు మీకోసం పనిచేస్తారు. ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీ జెండాలు మోస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలామంది నాయకులు ఆ యువతను పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా యువతకి హామీ ఇవ్వాలి. చదువుకున్న వాళ్ళకి ఈ చుట్టుపక్కల కంపెనీలో, లోకల్ వాళ్ళకి పెద్దగా ఉద్యోగ అవకాశాలు లేవు. మీరు అవసరమైతే కంపెనీల వాళ్ళతో మాట్లాడి ఒక కౌన్సిలర్గా నిలబడబోతూ ఉన్నారా? 100% సార్. నేను ఇక్కడ ఉన్న యువతులకు
యువకులకు నేను చేసేది ఏంటంటే వాళ్ళ చదువుకున్న జాబును బట్టి కంపెనీ వాళ్ళతో రిక్వెస్ట్ చేసి నేను వాళ్ళకి జాబ్ ఇప్పించగలుగుతాను. ఫైనల్గా ఇతర పార్టీల నుంచి కూడా బలమైన నాయకులే ఉన్నారు, వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. గెలుపు మాదే అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు, మిగిలిన అభ్యర్థులు చెప్తూ ఉన్నారు. ఎట్లా ఎదుర్కోబోతూ ఉన్నారు? సార్ నేను వాళ్ళ గురించి ఆలోచించట్లేదు సార్. నేను గెలుపన్నది నాది ఉంది, ఆల్రెడీ గెలిచినట్టుగానే ప్రజలు నా వెనకాల ఉన్నారు. అలా అడుగుజాడలే నేను వెళ్తున్నా. ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు సార్, నేను గెలుస్తానని నాకు ఆ ధైర్యం ఉంది, గెలుస్తున్నా. ఇంకొకటి ఇంద్రసేన గారు, ఈ ఇందిరమ్మ ఇళ్ల గురించి కొంత వివాదం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ. నిన్న కాటా సీనన్న నీలం మదన్న హామీ ఇచ్చినట్టున్నారు, ఏప్రిల్ నాటికి ఏదో ఇస్తామని. ఏం చెప్తా ఉన్నారు? నీలమదన్న కాటాసీనన్న ఆల్రెడీ మాట ఇచ్చారు, ఏప్రిల్లో ఇవ్వడం జరుగుతుంది ఇందిరమ్మ ఇండ్లు. నేను కౌన్సిలర్కి వెళ్ళగానే ఫస్ట్ వరకు ఆ గరీబ్ అర్హులైన వారికి అందరికీ నేను ఆ పని చేస్తానని నేను కోరుతున్నాను సార్. ఇంద్రసేన గారి ప్రచారం కొనసాగుతూ ఉంది, చాలా గట్టిగా చెప్తూ ఉన్నాడు అన్ని వర్గాలని కలుపుకొని వెళ్తానని చెప్పి. ఏం చెప్తారండి? మాది యాక్చువల్లీ వరంగల్ సార్. నేను ఇక్కడ ఆర్ఐపీ డాక్టర్ పనిచేస్తున్నా. ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు అయిందన్న. మాకు ఇంద్రసేన అన్న మాకు గత 25 ఏళ్ళ బట్టి తెలుసు. ఆయన వర్కులు కూడా నేను కూడా చూసిన. ఇంద్రసేన గారు వార్డు మెంబర్గా లేకున్నప్పుడు కూడా ఆయన వర్క్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు వార్డు మెంబర్ అయినా కూడా దాచారంలో వాస్తవంగా నీళ్ళు ఇచ్చిండు, వాస్తవంగా అదే హనుమాన్ టెంపుల్ కట్టిండు, అది గణేష్ షెడ్ కట్టిండు. వాలీబాల్ కూడా వాళ్ళు ఏది అడిగినా కూడా కాదనకుండా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఇంద్రసేన గారు. 15వ వార్డు కౌన్సిలరు. యాక్చువల్లీ ఆయనే మేము 100%గా అందరం ఆయనకు చేదోడు వాదోడు వండుకుంటూ ఆయన 100% గెలిచిన సమాచారమే మాకు 95% ఉంది సార్. ఏజ్ కూడా ఏమేమి అవసరం పడుతుంటాయో వాళ్ళు కూడా నాకు కొన్ని చెప్తే కూడా నేను కూడా కొన్ని చెప్పడం జరిగిందన్న. ఆయన కొంతమంది కూడా ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా కరోనా టైంలో కూడా నేను కూడా చూసిన. కరోనా టైం కూడా వాళ్ళు ఎవరు అడిగినా కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయనకు తోచిన ఆయన మాట సాయం కానీ ఆర్థిక సాయం కానీ అన్ని రకాలుగా చేసిన వ్యక్తి ఎవరంటే ఇంద్రసేన గారు. చేసిన వాళ్లే పదవులు చేసి ఉన్నారు, కానీ గడ్డపోతారం అభివృద్ధిలో వెనకబడిపోయిందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇట్లాంటి నాయకత్వానికి అవకాశం ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఏమన్నా జనాలు చెప్తా ఉన్నారు? 100% సార్. ఇది ఇప్పుడు కొత్త వాళ్ళని కాదు సార్, ఇప్పుడు అన్న కూడా పాత ఆయన్నే. ఇప్పుడు అన్న కౌన్సిల్ గెలిస్తే మళ్ళీ అనేక రకాలుగా పనిచేస్తారని జనాలు కూడా నమ్మకం వచ్చింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నాం సార్, అందరూ కూడా యువకులు అందరూ ఇంద్రసేన అన్న 100% గెలుస్తాను అందరు నమ్మకసక్యంగా చెప్తూ ఉన్నారు. అన్న కూడా గెలుస్తున్నాడు. అన్న గెలిచినా కూడా ఇంకేమన్నా చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉన్నా కూడా దాదాపుగా ఆయన పెద్ద పెద్ద వర్కులే గెలవకపోయినా ఇప్పుడు ఆయన 15 ఏళ్ళ బట్టి ఉన్నా కూడా 2 సార్లు వార్డు మెంబర్ గెలిచిండు. అప్పటి నుంచి వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆయన జనాల మీదనే ఆయన త్యాగం ఉంది. గెలిచినాక కూడా ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉన్నా కూడా 100% చేపిస్తాం సార్. నీళ్ళు కూడా ఇప్పుడు అన్న అన్నట్టుగా వాటర్ కొంతమందికి ఏసీ బస్సులు కూడా లేవు. వాస్తవంగా అన్న కూడా రాగానే నేను అందరూ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఏసీ బస్సు వాళ్ళు. ఇప్పుడు కూడా అన్న గెలిచినాక వాళ్ళకు నీటి సమస్య కానీ వాళ్ళకు గుడి కూడా అడిగారు, మేము కూడా ఉన్నాం నిన్న. అయితే గుడి కూడా అన్న కట్టిస్తానని హామీ ఇచ్చిండు, భారీ ఎత్తున హామీ ఇచ్చిండు. మళ్ళీ నిన్న కాటసీన్ అన్న మళ్ళీ నీలం మదన్న కూడా 100 పడకల హాస్పిటల్ కూడా ఇక్కడ నిర్మిస్తామని చెప్పారన్న. అది కూడా 100% అన్న గెలిచిన తర్వాత అన్నను మేమే ఈ ప్రజలను తీసుకుపోయి అన్నం కట్టించేదాకా అధికార పార్టీలో ఉన్నాం. మళ్ళీ అన్నను కూడా తీసుకుపోయి నీలమ్మదన్న దగ్గరికి కాటసీనన్న దగ్గరికి మంత్రివర్యులు కూడా మాట ఇవ్వడం జరిగింది కడతానని. ఇక్కడ చాలా బీద ప్రజలు చాలామంది ఉన్నారన్న. వాళ్ళు హాస్పిటల్ కంటే ఇబ్బందిగా ఉన్నాయి. ఇక్కడ హాస్పిటల్ కడితే కూడా చాలామందికి బెనిఫిట్ జరుగుతున్న లేని వాళ్ళకి అన్న గెలిచిన తర్వాత ఎంబడే తీసుకుపోయి 100 పడకలు ఆసుపత్రి కట్టిస్తామని మేము కూడా హామీ ఇస్తున్నామన్న. సో ఇది ఓవరాల్గా 15వ వార్డు గడ్డపోతారం నుంచి ఇంద్రసేన గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. వాస్తవానికి ఇంద్రసేన గారు చాలా సేవా కార్యక్రమాలు చేశారు, ఉచితంగా నీరు అందించారు, గుళ్ళు కట్టించారు, అట్లానే గణేష్ మండపాలకు సంబంధించి ఆ షెడ్లు వేయించారు, దీపాలు స్ట్రీట్ లైట్స్ కూడా పెట్టించారు. ఇవన్నీ చేసినప్పటికీ పెద్దగా పబ్లిసిటీ కోరుకోని వ్యక్తి కాబట్టి వాటి గురించి పెద్దగా ప్రస్తావించలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ప్రజలు తనను ముందుండి నడిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తన గెలుపు ఖాయమని చెప్పి 15వ వార్డు అభ్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంద్రసేన గారు చెప్తున్న మాటలు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఇక్కడ ప్రజలు నిర్ణయించాల్సి ఉంటుంది, కొంత భవిష్యత్తు నిర్ణయించాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ కదీర్తో గోపికృష్ణ, న్యూస్ 16 గడ్డపోతారం మున్సిపాలిటీ నుంచి.